పంజాబ్ దంచేసింది. లక్నోపై ఘన విజయం. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కొత్త రూపు సంతరించుకున్న పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో దూసుకెళ్తుంది. తొలి మ్యాచ్లోనే గుజరాత్ను ఓడించి శుభారంభం చేసిన ఆ జట్టు రెండో మ్యాచ్లో ఇంకా దూకుడుగా ఆడి లక్నోను దాని సొంత గడ్డపై చిత్తు చేసింది. పేసర్లు, స్పిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో ఎల్ఎస్జీని కట్టడి చేసిన పంజాబ్ ప్రభ్సిమ్రన్, శ్రేయస్, నేహాల్ వీరబాదుడితో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఐపీఎల్ 18th సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు 8 వికెట్ల తేడాతో లక్నోని చిత్తుగా ఓడించింది. మొదట లక్నో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. పూరన్ 44, బదోని 41 రాణించారు. హర్షదీప్ 3 వికెట్లు, యాన్సన్ 1, చాహల్ 1, మ్యాక్స్వెల్ 1, ఫర్గ్యూసన్ 1తో కట్టడి చేశారు. ప్రభ్సిమ్రన్ సింగ్ 69 రన్స్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 52 నాట్అవుట్, 30 బంతుల్లో 3 4లు 4 6లు. అలాగే నేహల్ వడేరా 43 నాట్అవుట్, 25 బంతుల్లో 3 4లు 4 6లు విరుచుకుపడడంతో లక్ష్యాన్ని పంజాబ్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఛేదన చెమట పట్టకుండా చేశారు. లక్నో కష్టపడి అదే పిచ్పై ఛేదనలో పంజాబ్ చెలరేగిపోయింది. విధ్వంసక విన్యాసాలతో సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఆర్యా 8 త్వరగానే నిష్క్రమించిన మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ చెలరేగిపోవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు శ్రేయస్ నిలవగా ప్రభ్సిమ్రన్ ఎడాపెడా 4లు 6లు బాదేశాడు. బిష్నో బౌలింగ్లో వరుసగా 4 4 6 కొట్టాడు. పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ 61 రన్స్తో నిలిచింది. శ్రేయస్ కూడా జోరు అందుకోవడంతో లక్నోకు బౌలర్లకు ఉపశమనమే లేకపోయింది. ప్రభ్సిమ్రన్ 23 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేయగా 10వ ఓవర్లో పంజాబ్ స్కోరు 100 దాటింది. తర్వాత ఓవర్లో ప్రభ్సిమ్రన్ అవుట్ అయినా క్రీజులోకి వచ్చిన నేహల్ మరింతగా రెచ్చిపోవడంతో పంజాబ్ వడివడిగా లక్ష్యాన్ని దిశగా సాగింది. నేహల్ బిష్నో ఓవర్లో 2 6లు 4లు, శార్దుల్ బౌలింగ్లో వరుసగా 6 6 4తో దంచేశాడు. మరోవైపు శ్రేయస్ కూడా జోరు కొనసాగించాడు. సమత్ బౌలింగ్లో 6తో మ్యాచ్ని ముగించాడు. శ్రేయస్, నేహల్ జంట అభేద్యమైన 3వ వికెట్కు 37 బంతుల్లోనే 67 పరుగులు జోడించింది. ఛేదనలో పంజాబ్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు విధ్వంసకారుడు ప్రభ్సిమ్రన్ లక్నోను ఫీల్డర్లో క్యాచ్ అవుట్తో వెనక్కి పంపిన తీరు ఆకట్టుకుంది. రాటి ఆఫ్ స్టంప్ అవల వేసిన బంతిని ప్రభ్సిమ్రన్ డీప్ మిడ్ వికెట్లోకి భారీ షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద బదోని క్యాచ్ అందుకున్నాడు. కానీ నియంత్రించుకోవడం కష్టమని గ్రహించి బయట కాలు పెట్టేలోపు బంతిని లోపలికి గాల్లోకి విసిరాడు. అప్పటికే డీప్ స్క్వేర్ లెగ్ నుండి అక్కడికి వచ్చిన బిష్నోయ్ ముందుకు దూకుతూ కళ్ళు చెదిరే రీతిలో బంతిని అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో లక్నో బౌలర్ దిగ్వేష్పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రత్యర్థి బ్యాటర్ అవుట్ అయినప్పుడు అతడు చేసుకున్న సంబరాలు సరిగ్గా అనిపించలేదని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా అభిప్రాయపడ్డాడు. కోహ్లీకి ఒక కారణం ఉంది, దిగ్వేష్ చేయడంలో అర్థం లేదని గవాస్కర్ అన్నాడు. దిగ్వేష్ తీరే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పంజాబ్ ఓపెనర్ ప్రియాంక్ ఆర్యా అవుట్ చేసిన తర్వాత వెస్టిండీస్ విలియమ్సన్ తరహాలో సంబరాలు చేసుకున్నాడు. పెవిలియన్ వైపు వెళ్తున్న ప్రియాంష్కు దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి నీ వికెట్ను నా ఖాతాలో వేసుకున్నానే అర్థం వచ్చేలాగా చేతి మీద సంతకం చేసి చూపించాడు. గతంలో విరాట్ కోహ్లీ కూడా ఇలాగే చేశాడని, అందుకు కారణం ఉందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కామెంటరీలో పేర్కొన్నాడు. ఇప్పుడు దిగ్వేష్ చేయడంలో అర్థం లేదనిపిస్తుందని వ్యాఖ్యానించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మరిన్ని IPL 2025 క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెట్టి కిరణ్, థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.